9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ బంగాళాదుంప కోడిగుడ్డు వెరైటీగా చేసుకుందాం. కప్పు బఠానీలు మిక్సీలో వేసుకుందాం, పేస్ట్ లాగా చేసుకుందాం. కొద్దిగా అల్లం, 6 వెల్లుల్లి రబ్బలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకుందాం. మిక్సీ వేసుకున్నానండి. ఇది గిన్నెలోకి తీసుకుందాం. దాంట్లో గుడ్లు కొట్టి వేసుకుందాం. చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుందాం. కరివేపాకు సన్నగా కట్ చేశాను. పచ్చిమిర్చి ఆల్రెడీ బఠానీలో వేసాను, 2 ముక్కలు వేసాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్లో సగం పసుపు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇది కలుపుకుందాం బాగా. ఇది కలిసిపోయింది. వెయిట్ పెట్టకుండా ఇడ్లీలాగా ఆవిరిలో ఉడికించుకుందాం. ఇది బాగా ఉడికిందండి. ఇది తీసుకొని ముక్కలు కోసుకుందాం. ఇదిగోండి ఎట్లా బాగుంది, స్పాంజిలాగా ఉంది. పాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకుందాం. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. బంగాళాదుంపలు ఈ విధంగా కోసుకోవాలండి. ఇట్లా పొడవుగా కోసుకోవాలి. దీంట్లో వేసేసుకుని వేయించుకుందాం. కొంచెం లైట్గా వేడితే చాలు. పెద్ద దుంప ఒకటి 1 కిలో పైన ఉంటుంది. పెద్ద దుంప కొంచెం రంగు మారే వరకు వేయించుకుందామండి. మరీ మెత్తబడక్కర్లేదు. ఈ ఒక్క 2 నిమిషాలు వేయించుకుంటే చాలు. తీసేద్దామండి. అయితే తాళింపు వేసేసుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకున్నాము. 1/2 టీ స్పూన్లో సగం పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వెల్లుల్లి 1 టేబుల్ స్పూను, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూను, వేగిందండి. 1 కప్పు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసేసుకున్నామండి. ఇది కాసేపు ఉడకనిద్దాం. మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు ముక్క ఉడికింది అని చూద్దామండి. ఉడికిపోయిందండి. మెత్తగా తునిగిపోతే ఉడికిపోయినట్టే. ఉడికిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కలిపేసుకుందాం. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇంకో కప్పు వాటర్ పోసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకుందామండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. ఈ బఠానీలు కోడిగుడ్డు కలిపి ఉడికించుకున్న ముక్కలు వేసేసుకుందాం. ఇది ఉడికిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇది ఉడికిపోయింది కదా, బౌల్లో తీసుకుందాం. బంగాళాదుంప, ఎగ్గు, బఠానీలు కలిపి చేసిన కర్రీ రెడీ అండి. ఈ కూర మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.